నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో వ్యక్తి అరెస్ట్ అయ్యారు. వరుసగా 2 రోజుల్లో 3 అరెస్ట్ అయ్యారు. చారియట్ మీడియాకు చెందిన రాజేష్ జోషిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. సౌత్ గ్రూప్ నకు 31 కోట్ల రూపాయల నగదును బదిలీ చేయడంలో రాజేష్ జోషి కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. గోవా ఎన్నికల్లో ఆ పార్టీ ఈ డబ్బును ఖర్చు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఢిల్లీకి చెందిన రాజేష్ జోషి నగదు బదిలీ చేయడంలో కీలకంగా వ్యవహరించారని ఈడీ అధికారులు గుర్తించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు హాజరైన ప్రధాని మోడీ నీలం రంగు జాకెట్ లో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. అందులో ప్రత్యేకమేముంది అనుకుంటున్నారా? ఈ జాకెట్ నిజంగానే ప్రత్యేకమైనది. ప్లాస్టిక్ బాటిళ్లను రీసైకిల్ చేసి దీన్ని తయారు చేశారట. బెంగళూరులో జరుగుతున్న ఇండియా ఎనర్జీ వీక్ 2023 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రధానికి అరుదైన బహుమతిని అందజేసింది. అదే PET బాటిళ్లను రీసైకిల్ చేసి తయారు చేసిందే ఈ నీలం రంగు జాకెట్. ఆ జాకెట్ ని ప్రధాని ధరించి పార్లమెంటుకు వచ్చారు. టర్కీ, సిరియాలో భూకంప మరణాల సంఖ్య గంటకు పెరుగుతూనే ఉంది. ఇరు దేశాల్లో సంభవించిన ఘోర భూకంపాల వల్ల ఇప్పటికే 15,000 మంది మృతి చెందారు. శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు గుట్టలుగా కనిపిస్తున్నాయి. సోమవారం సంభవించిన తీవ్ర భూకంపం కారణంగా టర్కీలో 12,391 మంది, సిరియాలో 2,992 మంది మృతదేహాలను ఇప్పటిదాకా వెలికితీశారు. శిథిలాలలో చిక్కుకున్న వారిలో దాదాపు 60,000 పైచీలకు మందిని సహాయ బృందాలు రక్షించాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని మోడల్ స్కూల్ వికలాంగ ఉద్యోగి కలిసి వినతి పత్రం అందజేశారు. తెలంగాణ మోడల్ స్కూల్ ఉద్యోగుల సమస్యలపై రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందించారు. తమకు ఉద్యోగంలో ఎలాంటి ప్రమోషన్లు, PRC, DAలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. 1వ తారీఖు రావాల్సిన జీతాలు 15వ తేదీ వచ్చిన పడటం లేదని రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. మోడల్ స్కూల్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. కాకినాడ జిల్లాలో కొత్తగా నిర్మిస్తున్న ఆయిల్ ఫ్యాక్టరీలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 7 కూలీలు మృతి చెందారు. కొత్తగా నిర్మిస్తున్న అంబటి ఆయిల్ ట్యాంకర్లను శుభ్రం చేస్తుండగా ట్యాంకర్లో జారిపడి ఊపిరాడక 7 అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఆయిల్ ఫ్యాక్టరీని కాకినాడ జిల్లాలోని పెద్దాపురం మండలం జి రాగంపేటలో నిర్మిస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారిలో 5 పాడేరు వాసులుగా గుర్తించారు. అలాగే మరో 2 పెద్దాపురం మండలం పులిమేరు వాసులుగా గుర్తించారు. ఇండియన్ ఉమెన్ అండర్-19 వరల్డ్ కప్ విజేత త్రిషా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సికింద్రాబాద్ లోని సెయింట్ జాన్ స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ ఆవరణలో త్రిషతో పాటు ఇండియా ఫీల్డింగ్ మాజీ కోచ్ శ్రీధర్ మొక్కలు నాటారు. మొక్కలు నాటడం సంతోషంగా ఉందని, ఇప్పటి వరకు 107 కోట్లకు పైగా మొక్కలు నాటడం గొప్ప విషయమని త్రిష పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీలోని ఆయా గ్రామాల్లో త్వరలో మొబైల్ టాయిలెట్లు అందుబాటులోకి రానున్నాయి. పర్యావరణం, పారిశుధ్య నిర్వహణకు పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ టాయిలెట్లను దుండిగల్ మున్సిపాలిటీలో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తుంది. ప్రయోగం సఫలీకృతం అయితే ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతుంది. మున్సిపల్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఒక్కో మొబైల్ టాయిలెట్ వ్యయం సుమారు 2,30,000 రూపాయలు అవుతున్నట్లు తెలిసింది. ట్రాక్ మరమ్మతుల కారణంగా హైదరాబాద్ లో MMTS రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 19 సర్వీసులను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. లింగంపల్లి హైదరాబాద్ రూట్ లో 2 సర్వీసులు రద్దు కాగా హైదరాబాద్ లింగంపల్లి రూట్ లోను 3 సర్వీసులు రద్దయినట్లు తెలిపింది. ఫలక్నామా లింగంపల్లి రూట్ లో 5 సర్వీసులు రద్దయ్యాయి. లింగంపల్లి ఫలక్నామా రూట్ లో 6 సర్వీసులు రద్దు చేసినట్లు ప్రకటించింది. ఫలక్నామా రామచంద్రపురం ఫలక్నామా హైదరాబాద్ లో ఒక్కో సర్వీసు రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే పేర్కొంది. హైదరాబాద్ EV వాహనాలకు కేంద్రంగా మారబోతోందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నో EV కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయని పేర్కొన్నారు. మాదాపూర్ హైటెక్ లో ఈ మోటార్ షో 2023ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అక్కడ ప్రదర్శించిన పలు EV కంపెనీల స్టాల్స్ ను పరిశీలించారు. ఇది మొదటి అడుగు మాత్రమేనని, రానున్న రోజుల్లో ఈ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. EV బ్యాటరీ, అమర్ రాజా సంస్థలు ఇప్పటికే తమ తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాయని స్పష్టం చేశారు. ధరణి పేరుతో ఆ 4 కలెక్టర్లు పేదల భూములను గుంజుకుంటున్నారని, ఆ భూములను కేసీఆర్ కుటుంబానికి దోచిపెడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. ఆ 4 కలెక్టర్లపై పక్కా ఆధారాలు తీసుకున్నారని, 2 రోజుల్లో ఢిల్లీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు బండి సంజయ్ చెప్పారు. బుధవారం పార్లమెంట్ సమావేశాలకు హాజరైన ఆయన DOPT అధికారుల అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తోంది. 1-2 రోజుల్లో సంజయ్కి DOPT నుంచి పిలుపు రాగానే వెళ్లి ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.
కామారెడ్డి జిల్లా పిట్ల మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. జడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ కవిత 43 మంది లబ్ధిదారులకు చెక్కులు అందించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని వారు తెలిపారు. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలను ఆదుకుంటున్న కేసీఆర్ ను వచ్చే ఎన్నికల్లో కూడా గెలిపించుకోవాలని ఎంపీపీ కవిత పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ప్రపంచంలోని ప్రేమికులంతా తమ ప్రేమను వ్యక్తపరిచేందుకు ఓ స్పెషల్ డేను పెట్టుకున్నట్లే యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఓ అడుగు ముందుకేసి ఆవు ప్రేమికుల కోసం ఓ హగ్ డేను ప్రకటించింది. ఫిబ్రవరి 14ను కౌ హగ్ డేగా జరుపుకోవాలని ప్రకటించింది. ఆవులని కౌగులించుకోవడం మానసిక స్థైర్యంతో పాటు వ్యక్తిగత, సామాజిక ఆనందాన్ని పెంచుతుందని వారు తెలిపారు. భారతదేశ సాంప్రదాయాలు అంతరించిపోవడానికి విదేశీ సంస్కృతి కారణమవుతోందని, దేశ సంస్కృతిని కాపాడేందుకు ఫిబ్రవరి 14న కౌ హగ్ డేగా జరుపుకోవాలని వారు కోరారు. అండర్-19 క్రికెట్ మహిళా ప్రపంచ కప్ విజేతగా భారత్ నిలవడంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ బిడ్డ త్రిషకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. తండ్రి గొంగిడి రామిరెడ్డితో కలిసి త్రిష మంత్రి కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ త్రిష ఆటతీరును ప్రశంసించారు. మరిన్ని ఉన్నత శిఖరాలను త్రిష అధిరోహించాలని కేటీఆర్ ఆకాంక్షించారు. పునీత్ రాజ్ కుమార్ పేరు చెప్పగానే ఆయన సోదరుడు శివరాజ్ కుమార్ భావోద్వేగానికి లోనయ్యారు. హైదరాబాద్ లో జరిగిన వేద విడుదల ముందస్తు వేడుకలో ఈ సంఘటన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నటుడు బాలకృష్ణ శివరాజ్ కుమార్ ను ఓదార్చారు. అత్యాశకు పోయి సైబర్ మోసానికి గురయ్యాడు ఓ ప్రభుత్వ ఉద్యోగి. 19 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాక ఆ మోసాన్ని గుర్తించాడు సదరు వ్యక్తి. సంగారెడ్డి జిల్లా నాగలిగిద్ద మండలానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి టెలిగ్రామ్ ద్వారా వచ్చిన లింకులో ఫోన్ నెంబర్ ద్వారా రిజిస్టర్ అయి సైబర్ మోసగాళ్లు ఇచ్చిన టాస్కులు పూర్తి చేస్తూ వచ్చాడు. కమిషన్ రూపంలో కొంత డబ్బు తీసుకుని తిరిగి పెట్టుబడి పెడితే డబ్బులు రెట్టింపవుతాయని సైబర్ మోసగాళ్లు చెప్పడంతో 19 లక్షలు పెట్టి మోసపోయాడు. మొత్తానికి మోసాన్ని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సికింద్రాబాద్ లోని రైల్ నిలయం పాత క్వార్టర్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. క్వార్టర్స్ లో ఉన్న చెత్తకు గుర్తు తెలియని దుండగులు నిప్పుపెట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. క్వార్టర్స్ నుండి ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా క్వార్టర్స్ లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మరో కాంట్రవర్సీకి తెరలేపారు. కాశ్మీర్ ఫైల్స్ అర్థం లేని సినిమా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కేరళలో నిర్వహించిన మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ ఇన్ కేరళ కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ కాశ్మీర్ ఫైల్స్ ప్రస్తావన తెచ్చారు. అర్థం లేని సినిమాలో కాశ్మీర్ ఫైల్స్ కూడా ఒకటి. దాన్ని ఎవరు నిర్మించారో మనందరికీ తెలుసు. ఇది సిగ్గులేనితనం. ఇంటర్నేషనల్ జ్యూరీ కూడా దీన్ని పట్టించుకోలేదు. కానీ వాళ్లకు సిగ్గు రాలేదు. నాకు ఆస్కార్ ఎందుకు రాలేదని ఆ సినిమా డైరెక్టర్ ఇప్పటికీ అంటున్నారు. ఆస్కార్ కాదు కదా, ఆయనకు భాస్కర్ కూడా రాదు. ఇదో ప్రోపగండా ఫిల్మ్ అంటూ సంచలన కామెంట్స్ చేశారు. సంగారెడ్డి జిల్లా న్యాలకల్ మండలం రామ్ తీర్థ్ లో విషాదం చోటు చేసుకుంది. తల్లి కూతుళ్లు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. పుణ్యమ్మ అనే మహిళ తన కూతురు సంగీత, కుమారుడు రామును తీసుకెళ్లి రామ్ తీర్థ్ గ్రామంలోని వ్యవసాయ బావిలో దూకే ప్రయత్నం చేసింది. రాము తప్పించుకోగా సంగీత, పుణ్యమ్మలు బావిలో దూకారు. రాము ఈ విషయాన్ని గ్రామస్తులకు చెప్పి కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న ఎస్ఐ వినయ్ కుమార్ పోలీస్ సిబ్బంది బావిలో గాలించగా సంగీత, పుణ్యమల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జనగామ జిల్లా మరిగడి గ్రామంలో దారుణం జరిగింది. కన్నతల్లిని కొడుకు కిరాతకంగా హత్య చేశాడు. కోరాకుల కన్నప్ప అనే వ్యక్తి తన కన్నతల్లి రమణమ్మ తల కోసి అతి కిరాతకంగా హత్య చేశాడు. రమణమ్మ తలను మొండెం నుంచి వేరు చేశాడు. రమణమ్మకు ఒక కొడుకు, ఒక కూతురు. భర్త చనిపోయాడు. రమణమ్మ కూతురికి 2 సంవత్సరాల క్రితం వివాహమైంది. ఇప్పుడు ఆమె తండ్రి సంపాదించిన ఆస్తిలో వాటా కావాలని తల్లిని అడిగింది. దీంతో రమణమ్మ 8 ఎకరాల భూమిలో 4 ఎకరాలు ఆమెకు రాసిచ్చింది. ఇది ఏమాత్రమూ నచ్చని ఆమె కొడుకు కన్నప్ప రమణమ్మను అతి కిరాతకంగా మార్చాడు. జీహెచ్ఎంసీ పరిమితుల్లో వ్యూహాత్మక రోడ్డు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 48 పనులను ప్రారంభించినట్లు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి కేటీఆర్ చెప్పారు. జీహెచ్ఎంసీ ద్వారా 42, హెచ్ఎండిఏ ద్వారా 1, R&B, NHIA ద్వారా 5 పనులను చేపట్టామన్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా ముందుకు సాగుతోంది. అభిమానులు, మహిళలు లోకేష్ పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు. నేడు 14వ రోజు యువనేత పాదయాత్రను ప్రారంభించారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఆత్మకూరు ముత్యాలమ్మ గుడి ఆవరణలోని విడిది కేంద్రం నుంచి పాదయాత్ర మొదలైంది. పాదయాత్ర ప్రారంభించే ముందు సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమంలో యువనేత చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రతిరోజు సుమారుగా 1000 మందికి క్యాంప్ సైట్ వద్ద సెల్ఫీలు ఇస్తున్నారు. ప్రతిరోజు తనని కలవడానికి వచ్చిన ప్రజలు, అభిమానులు, కార్యకర్తల్ని కలిసి లోకేష్ సెల్ఫీలు దిగుతున్నారు. యువనేత ఆప్యాయంగా పలకరించి సెల్ఫీ ఇవ్వడంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక బెంగళూరులో విషాదం నెలకొంది. కబడ్డీ టోర్నమెంట్లో ఆడుతున్న ఓ విద్యార్థిని మరణించింది. ప్రత్యర్థి జట్టు క్యాబిన్లోకి రైడ్కు వెళ్లగా ఒక్కసారిగా అందరూ ఆమెను పట్టుకున్నారు. ఆ సమయంలో గుండెపోటుకు గురై మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బెంగళూరు శివారు ప్రాంతమైన అత్తిబెలలో ఉన్న సెయింట్ ఫిలోమినా విద్యా సంస్థలో క్రీడోత్సవాలు జరుగుతున్నాయి. విద్యార్థులందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అదే కళాశాలలో బలగారహళ్లికి చెందిన సంగీత ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. బాలీవుడ్ నటుడు సోను సూద్ గురువారం హైదరాబాద్ లోని ప్రకృతి చికిత్సాలయాన్ని సందర్శించారు. ఆసుపత్రి ఆవరణలో తిరుగుతూ కాటేజీలు, మెస్, యోగా ప్రాంగణాన్ని పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సోను సూద్ తో పాటు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, టీఎస్ఎంఎస్ ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఆయుష్ కమిషనర్ ప్రశాంతిలతో పాటు నేచర్ క్యూర్ హాస్పిటల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణలో ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి షెడ్యూల్ విడుదలైంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబా నగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి షెడ్యూల్ విడుదల చేశారు. ఈ ఎన్నికకు సంబంధించి ఈ నెల 16వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ నెల 23వ తేదీ వరకు నామినేషన్లకు అవకాశం కల్పించారు. మార్చి 13వ తేదీన ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. 16న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మరోవైపు తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేస్తుంది. హైదరాబాద్ స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేస్తుంది. సయ్యద్ అస్సాన్ జాఫ్రీ ఎమ్మెల్సీ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో షెడ్యూల్ విడుదల చేస్తుంది. ఈ నెల 16వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మార్చి 13వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. 16వ తేదీన ఎన్నిక ఫలితాన్ని వెల్లడించనున్నారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం సిద్దాపూర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి స్థానిక నేతలు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని కిష్టాపూర్ గ్రామ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న దేవిసింగ్ ఆరోపించారు. పిట్లం మండలానికి చెందిన వైస్ ఎంపీపీ లక్ష్మారెడ్డి చిల్లర్గి గ్రామ సర్పంచ్ రమేష్ తనను వేధిస్తున్నారని చెప్పారు. ఆగి ఉన్న ట్రాక్టర్ను అతి వేగంగా ఢీకొట్టిన ఘటనలో ఒక వ్యక్తి చనిపోయాడని, అందులో తన తప్పు లేకపోయినా చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసినట్టు ఉపాధ్యాయుడు తెలిపారు. అది తెలుసుకోకుండా నాయకులు తనను వేధిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ మహానగరంలో వరుస అగ్ని ప్రమాదాలతో నగర ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. చిక్కడపల్లి పోలీస్ పరిధిలోని ఓ హోటల్లో అగ్ని ప్రమాదం ఘటన మరొక ముందే బాగ్ లింగంపల్లిలోని అంబేద్కర్ కళాశాల ముందు ఉన్న పాత భవనంలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈజిప్ట్లో సుమారు శతాబ్దం క్రితం ఓ మమ్మీని పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. దానిని సాధారణ మమ్మీలానే భావించి కైరోలోని ఓ మ్యూజియంలో వదిలేశారు. 100 ఏళ్ల పాటు ఆ మమ్మీ అక్కడే ఉంది. తాజాగా పరిశోధక బృందం ఆ మమ్మీకి సిటీ స్కాన్ చేసింది. ఈ స్కాన్ లో ఊహికందని నిజాలు బయటపడ్డాయి. అప్పటి వరకు మూలన పడేసిన ఆ మమ్మీలో కోట్ల రూపాయల విలువ చేసే బంగారం ఉండటం చూసి పరిశోధకులు ఆశ్చర్యపోయారు. బంగారంతో పాటు ఎన్నో రహస్యాలు ఈ సిటీ స్కాన్ తో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారి నైవేద్య విరామ సమయంలో ఏపీ మంత్రి తాటిశెట్టి రాజా, టీడీపీ ఎమ్మెల్సీ రామారావు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వారికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ అయ్యారు. అసెంబ్లీ హాల్లో కేసీఆర్ తో జగ్గారెడ్డి సమావేశమయ్యారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై కేసీఆర్ తో చర్చించినట్లుగా జగ్గారెడ్డి చెబుతున్నారు. సంగారెడ్డికి మెట్రో రైళ్లు పొడిగించాలని కేసీఆర్ ను కోరినట్లుగా జగ్గారెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కాంగ్రెస్ ఎంపీలు కలిస్తే తప్పు లేనిది, తాను సీఎం ను కలిస్తే తప్పు ఉందా అని ఆయన ప్రశ్నించారు. ప్రధానిని నేరుగా కలిసే వాళ్ళు నేరుగా కలుస్తున్నారన్నారు. ప్రధానిని చాటుగా కలిసేవారు చాటుగా కలుస్తున్నారని జగ్గారెడ్డి చెప్పారు. నాగర్ కర్నూలు జిల్లా ఐతోలు గ్రామంలో విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట రైతులు నిరసన తెలిపారు. మండల వ్యాప్తంగా 24 గంటల పాటు కరెంటు ఇవ్వడం లేదంటూ రోడ్డుపై రైతులు బైఠాయించారు. విద్యుత్ లేకపోవడంతో వేసిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సబ్స్టేషన్లో ఉన్న విద్యుత్ నిలిపివేశారు. అక్కడే వంట వార్పు చేపట్టారు. 24 గంటల పాటు విద్యుత్ ఇవ్వాలని మంత్రి నిరంజన్ రెడ్డికి, ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డికి వేడుకున్నారు. పరిష్కారం అయ్యే వరకు ఇక్కడే నిరసన నిర్వహిస్తామన్నారు.
కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలోని జి రాగంపేటలో ఓ ఆయిల్ ఫ్యాక్టరీలో 7 కార్మికులు మృత్యువాత పడటం పట్ల జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన పవన్ కళ్యాణ్ మృతుల కుటుంబాలకు ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో చెల్లించిన విధంగా పరిహారం ఇవ్వడంతో పాటు తగిన ఉపాధి అవకాశాలు చూపించేలా ప్రభుత్వం ముందుకు రావాలని సూచించారు. రాష్ట్రంలోని పరిశ్రమలో తరచుగా ప్రమాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి కానీ ప్రభుత్వం తగిన సమీక్షలు చేపట్టడం లేదని పవన్ కళ్యాణ్ విమర్శించారు. కామారెడ్డి జిల్లాలో ఆర్మీ జవాన్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం కలకలం రేపింది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన చిట్యాల గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ సిద్దిరాములు విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు కూల్చేశారు. 1997లో విధి నిర్వహణలో భాగంగా అస్సాం బాంబ్ బ్లాస్ట్ లో ఆర్మీ జవాన్ సిద్దిరాములు వీరమరణం పొందాడు. అందరి తీర్మానంతో గత వారం రోజుల క్రితం గ్రామస్తులంతా కలిసి గ్రామంలో సిద్దిరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సిద్దిరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇష్టం లేని వారే విగ్రహాన్ని కూల్చివేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడ జడ్చర్ల జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన రాజు, అల్లాజీ అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు అన్నదమ్ములు కావడంతో తిమ్మాయిపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పెరూలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది. మహమ్మారి కారణంగా అక్కడ 585 సముద్ర సింహాలు, 55,000 పక్షులు చనిపోయినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ బర్డ్ ఫ్లూకు H5N1 పేరు పెట్టినట్లు ప్రకటించింది. పెరూలోని 8 తీర ప్రాంతాల్లో చనిపోయిన పక్షులు, సముద్ర సింహాలను పరీక్షిస్తే అవి బర్డ్ ఫ్లూ ద్వారా మృతి చెందినట్లు సెర్మాన్ నేషనల్ ఏరియా ప్రొటెక్షన్ ఏజెన్సీ తెలిపింది. చనిపోయిన జంతువులలో పెలికాన్లు, సముద్ర జంతువులు, పెంగ్విన్లు ఉన్నాయని ప్రభుత్వం చెప్పింది. ఈ నేపథ్యంలో పెరు ప్రభుత్వం ప్రజలకు తగిన సూచనలు చేసింది. సముద్ర పక్షులు, సముద్ర సింహాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గొల్లపల్లి గ్రామానికి చెందిన రవి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన రవిని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమాజంలో మానవ సంబంధాలు రోజు రోజుకు కనుమరుగవుతున్నాయి. వివాహేతర సంబంధాల మోజులో పడి నమ్ముకున్న వారిని నట్టేట ముంచుతున్నారు. ఈ ఘటనలో ఏ సంబంధం లేని పలువురు తనువు చాలిస్తున్నారు. తాజాగా భర్త తాగే మందులో విషమిచ్చి చంపింది భార్య. ఈ ఘటన మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తను హత్య చేసింది భార్య. తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడని భార్య శాంతి భర్తను హత్య చేయాలని నిర్ణయించింది. ప్రియుడితో కలిసి పథకం ప్రకారం భర్తకు మధ్యలో విషయం కల్పించింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భార్య వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను తన ప్రియుడితో కలిసి హతమార్చినట్లు తేలింది. బాబు శాంతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. కీసరగుట్ట మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 16 నుండి 21 వరకు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పనులను జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ పరిశీలించారు. కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దర్శనం అనంతరం పార్కింగ్, క్యూ లైన్ల ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పనుల గురించి పలు శాఖల అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మరో 6 రోజుల్లో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంకా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయంటూ అధికారుల తీరుపై జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మండిపడ్డారు. శానిటేషన్ పనులను మరింత వేగవంతం చేయాలని డిపిఓ రమణమూర్తిని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కీసరగుట్ట మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని ఆదేశించారు. మహబూబాబాద్ లో హత్సేహాత్ జోడో యాత్రలో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ నేతలు రాస్తారోకో నిర్వహించారు. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై వ్యాఖ్యలను వెంటనే రేవంత్ విడక్కు తీసుకోవాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ కార్యకర్తల ఆగ్రహానికి గురికాక తప్పదని మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వై రామ్మోహన్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. రేవంత్ పై వెంటనే కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 2వ రోజు లాభాల్లో ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 142 పాయింట్లు లాభపడి 60,806కి పెరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితుల బెయిల్ పిటిషన్ పై తీర్పు మళ్లీ వాయిదా పడింది. ఫిబ్రవరి 16 మధ్యాహ్నం 3 గంటలకు బెయిల్ పై ఉత్తర్వులు జారీ చేస్తామని రౌస్ అవెన్యూ కోర్టు ప్రకటించింది. లిక్కర్ స్కామ్ లో మనీ లాండరింగ్ కు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని, అందుకే నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. నిందితులకు బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలు తారుమారయ్యే అవకాశం ఉందని జస్టిస్ నాగ్పాల్ దృష్టికి తెచ్చారు. ఈడీ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి బెయిల్ పిటిషన్ పై తీర్పును వారం పాటు వాయిదా వేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసి సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ తనకు లేని అధికారాన్ని ఆపాదించుకుని రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. చేసే విధ్వంసాలను సరిదిద్దడం రాజ్యాంగ సంస్థలకు సైతం కష్టంగా మారిందని పేర్కొన్నారు. రాష్ట్ర రాజధానిపై నిన్న కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసిందని చంద్రబాబు వెల్లడించారు. రాజధానిపై శివరామకృష్ణ కమిటీ నివేదికను కేంద్రం సుప్రీంకోర్టులో ప్రస్తావించిందని తెలిపారు. శివరామకృష్ణ కమిటీ తన నివేదికను అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిందని, ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసిందని చంద్రబాబు వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాలెం బీచ్ లో వానరుల కళేబరాలు కలకలం రేపాయి. బీచ్ కు సమీపంలోని సర్వే తోటలో 50కి పైగా కోతుల మృతదేహాలు చెదురుగా పడి ఉన్నాయి. దుర్వాసన రావడంతో స్థానికులు తోటలో వెతకగా కోతుల కళేబరాలు కనిపించాయి. అయితే స్థానికంగా కోతులు బెడద లేదు. దీంతో ఇతర ప్రాంతాల్లో విషప్రయోగం చేసి చనిపోయిన వానరులను రాత్రి సమయంలో అక్కడ పడేసి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసి ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గీయులు తమ పదవులకు రాజీనామాలు చేయాలని పార్టీ మండల అధ్యక్షుడు బాణాల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధన రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ధనాన్ని ఎరచూపి పార్టీ కార్యకర్తలకు లోబర్చుకుంటున్నారని అన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గీయుల వల్లే ఎమ్మెల్యే రాముల నాయక్ గెలవలేదని అన్నారు. అమెరికా గగనతలంపై ఎగురుతున్న చైనా స్పై బెలూన్ ను అగ్రరాజ్యం ఫైటర్ జెట్లు కూల్చేశాయి. ఇందుకోసం చైనా బెలూన్ కదలికలను అధికారులు దాదాపు 4 రోజుల పాటు నిశితంగా పరిశీలించారు. బెలూన్ ను కూల్చివేస్తే శకలాలు జనావాసాలపై పడే ప్రమాదం ఉండడంతో సమయం కోసం వేచి ఉన్నట్లు చెప్పారు. శిథిలాలు జనావాసాలపై కూలే ప్రమాదం లేదని నిర్ధారించుకున్న తర్వాత ఆ నెల 4న 2 ఫైటర్ జెట్లను పంపించి బెలూన్ ను కూల్చేసినట్లు తెలిపారు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోను అధికారులు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినీ నటుడు సుమన్ 2 తెలుగు రాష్ట్రాల సీఎంలకు తమ పూర్తి స్థాయి మద్దతు ఉంటుందని విశాఖలో ప్రకటించారు. ఏపీలో జగన్ కు, తెలంగాణలో కేసీఆర్ కు పూర్తి మద్దతు ఇస్తున్నానని, ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్న వారికి ప్రజలు కూడా తమ మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ గోపాలపట్నంలో అమ్మవారి గుడి ప్రారంభోత్సవంలో సుమన్ పాల్గొన్న ఆయన తనకు 10 ఏళ్ల ముందు రాజకీయాలపై ఆసక్తి ఉండేదని, ప్రస్తుతం రాజకీయాలపై ఇంట్రెస్ట్ లేదని తెలిపారు. ప్రెసిడెంట్ రాజకీయ నేతలు మాట్లాడుతున్న తీరుపై అసహనం వ్యక్తం చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని వదిలి చాలా తప్పు చేశారని, చెప్పుడు మాటలు విని మీకు దూరంగా ఉన్నామని కొండా సురేఖ మురళీధర్రావు అన్నారు. వరంగల్ తూర్పులో భూ కబ్జాలు బాగా పెరిగాయని, వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇక నుండి ఎప్పటిలాగా నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ముందుంటామని పేర్కొన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధి 12, 13 డివిజన్స్ దేశాయిపేట పాదయాత్రలో మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు ఇంటింటికి తిరుగుతూ రాహుల్ గాంధీ జోడో యాత్ర గురించి వివరించారు. ఆడపిల్లల్ని, స్త్రీలను వేధించి ఆకతాయిల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, అటువంటి వారి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ కమిషనర్ డిఎస్ చౌహాన్ తెలిపారు. షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఈవ్ టీజర్ల కౌన్సిలింగ్ కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ డిఎస్ చౌహాన్ రాష్ట్ర ప్రభుత్వం స్త్రీల సంరక్షణ కోసం అనేక చర్యలు తీసుకుంటోందని, ఆకతాయిలు, గృహహింస, పని ప్రదేశాల్లో వేధింపుల వంటి అనేక రకాల ఇబ్బందుల నుంచి రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతోందని తెలిపారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆడపిల్లల భద్రత కోసం పోలీసులు షీ టీంల ద్వారా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని, ఆకతాయిలకు కౌన్సిలింగ్ ద్వారా వారి చెడు ప్రవర్తనను మార్చుకోవడానికి, తిరిగి బాధ్యత గల పౌరులుగా మారే అవకాశం కల్పిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదన్ పోచంపల్లిలో కల్తీ పాలు కలకలం రేపింది. ఇంద్రియాల గ్రామానికి చెందిన ప్రభాకర్ అనే పాల వ్యాపారి తన ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా కల్తీ పాలను తయారు చేస్తున్నారు. అంతేకాదు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో హోటళ్లకు విక్రయిస్తున్నాడు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి 200 లీటర్ల కల్తీ పాలను స్వాధీనం చేసుకున్నారు. కల్తీ పాల తయారు చేసేందుకు ఉపయోగించే హైడ్రోజన్ పెరాక్సైడ్, మిల్క్ పౌడర్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పోలీసులు రిమాండ్లకు తరలించారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ టైర్ ఊడిపోయింది. రాజాసింగ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరై ఇంటింటికి వెళ్తుండగా ధూల్పేట ఎక్సైజ్ ఆఫీస్ ముందు బుల్లెట్ ప్రూఫ్ వాహనం టైర్ ఊడిపోయింది. స్పీడ్ తక్కువగా ఉండడంతో ఎవరికీ ఏమీ కాలేదు. ఇప్పటికే ఎన్నోసార్లు రాజాసింగ్ వెహికల్ నడి రోడ్డుపై ఆగిపోయింది. బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ మార్చాలని గత కొంతకాలంగా ప్రభుత్వానికి మొరపెట్టుకున్న తన భద్రతను ప్రభుత్వం గాలి కొదిలేసిందని రాజాసింగ్ వాపోయారు. తన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరారు. గతంలో కూడా అనేక సార్లు బుల్లెట్ ప్రూఫ్ వాహనం రోడ్డుపై ఆగిపోవడంతో రాజాసింగ్ వేరే వాహనాలు వెళ్లేవారు. ధరణి పోర్టల్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు చేసిన ఆరోపణలను మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ధరణిని రద్దు చేయడం, ప్రగతి భవన్ ను బద్దలు కొట్టడం, బాంబులతో పేల్చేయాలనడం కాంగ్రెస్ విధానమా అని కేటీఆర్ కాంగ్రెస్ సభ్యులను సూటిగా ప్రశ్నించారు. ధరణి పోర్టల్తో రైతులు సంతోషంగా ఉన్నారని కేటీఆర్ స్పష్టం చేశారు.
అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, బీఆర్ఎస్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఇసుక మాఫియా కారణంగా స్థానికంగా రోడ్లు దెబ్బతిన్నాయని, దీనికి ప్రత్యేక నిధులు కేటాయించాలని శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. అయితే శ్రీధర్ బాబు మాటకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతితో పోల్చుకోవడం కష్టమేనని ఎద్దేవా చేశారు.